ఎన్డీఏ కూటమి అభ్యర్థులు వేగేశ్వర నరేంద్ర వర్మ, కృష్ణప్రసాద్ బాపట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో కార్లు, ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడారు. వైసీపీ పరిపాలనలో ప్రజలు ఆందోళనకు గురయ్యారని ఆరోపించారు. బాపట్లలో ఎటు చూసినా గంజాయి దొరుకుతుందని, ఎవరు అమ్మిస్తున్నారో అందరికీ తెలుసని అన్నారు. యువత మత్తులో మునిగి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. గంజాయి నిర్మూలనే తన ప్రధాన ఎజెండా అని అన్నారు. తమ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత, జన సైనికులు, బీజేపీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నరేంద్ర వర్మ అనే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఎన్నిసార్లు పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినా గెలుపు ఓటములు అనేది దైవ దినాలు. అది ప్రజలు తీర్పు చెబుతారు. ఇది ప్రజా తీర్పు. ఎవరికి ఏం అన్యాయం జరుగుతున్నది దాన్ని బట్టి ప్రజల స్పందన. కానీ గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ పాలనలో మనం ఆందోళనకు గురయ్యామా లేదా? అలాగే ఎప్పుడో ఉన్న బ్రిటిష్ చట్టాలను బయటికి తీసుకొచ్చి హౌస్ అరెస్టులు చేశారు. అంగన్వాడీలను హౌస్ అరెస్టులు చేశారు, టీచర్స్ని హౌస్ అరెస్టులు చేశారు, తెలుగుదేశం కార్యకర్తలంటే హౌస్ అరెస్టులు చేశారు. ఈ హౌస్ అరెస్టులు ఏంటో ఇంతకుముందు ఎప్పుడూ చూడాల. అక్కడి నుంచి బయలుదేరి ప్రజా దర్బారును కూల్చివేసేసి ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ? తెలుగుదేశంలో ప్రతి వాళ్ళకి మంచి జరగాలని ఎప్పుడూ కూడా అహర్నిశలు కష్టపడే చంద్రబాబు నాయుడు ఎక్కడా అని ఒకసారి ప్రశ్నించండి. ఏది ఏమైనా రాబోయే 13వ తారీఖు ఎన్నిక అనేది ఒక అద్భుతమైన ఎన్నిక. అంతా కూడా అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూస్తున్న ఎన్నిక. బాపట్ల లాంటిది కూడా గెలవబోయే ఎన్నిక. 10 మంది కష్టపడి ఈ ఎన్నికల్లో గెలపాలని ఎంతో మంది నాయకులు కృషి ఫలితం రేపు రాబోయేది. ఒకటే నినాదం, అవినీతి అనకొండని బాపట్ల నుంచి పంపించాలి. అవినీతి అనకొండని బాపట్ల నుంచి పంపించాలి. ఒకటే నినాదం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మీ అందరికీ గత 7-8 సంవత్సరాల నుంచి నేను తెలుసు. 5 సంవత్సరాల నుంచి అనేక లంచాలతో, అనేక అవినీతి పనులతో, ఇసుక అమ్ముకోవటం దగ్గర నుంచి, జగనన్న కాలనీలో రియల్టర్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి లంచాలు. జగనన్న కాలనీలో లంచాలు. ఇష్టం వచ్చిన వాళ్ళకి కాలనీలో పేర్లు రాసేసి సైట్లు ఇచ్చిన సందర్భాలు ఎన్నెన్నో. ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే మనకి ర్యాలీ ఇంకా లేట్ అవుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. అందుకని నేను తొందరగా ముగిస్తున్నా. ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకోవాలా, అలాగే బాపట్లను కాపాడుకోవాలా. చివరిగా 2 విషయాలే తెలియజేస్తున్నా. టైటిల్ డీడ్ యాక్ట్ అని పెట్టారు. ఈ యాక్ట్ ఉద్దేశం ఏంటంటే మన ఆస్తులు గవర్నమెంట్ దగ్గర ఉంటాయంట. మన ఆస్తులు ఫోటో స్టాట్లు మన దగ్గర ఉంటాయి, ఒరిజినల్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు అవసరమైనా కూడా ఆస్తుల్ని దేశాలు విదేశాల్లో కొన్ని బ్యాంకులకి తాకట్టు పెట్టుకునే పరిస్థితి. ఇలా 10 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచేలోపు మన ఆస్తులు లేని పరిస్థితి మనకు ఎదురవుతుంది. సరే, ఆస్తులు పోగొట్టుకుంటాం, దానికి ఎవరు మనం సిద్ధంగా లేరు. అలాగే ఇంకో కొత్త విషయం ఉంది ఇక్కడ. మన బిడ్డలను కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. మన బిడ్డలు మనకి దక్కే పరిస్థితి లేదు. ఏంటయ్యా ఈ మతలాబ్ అంటే గంజాయి. ఎటు చూసినా గంజాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే ఎంతో మంది స్టూడెంట్స్ గంజాయి బారిన పడుతున్నారు. కాలేజీల చుట్టుపక్కల ఏరియాల్లో, గల్లీలో, కర్లపాలెం కాడి నుంచి అన్ని చోట్ల ఈరోజు గంజాయి దొరుకుతున్నది. ఎవరు అమ్ముతున్నారో